యా, ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ ఉంది. పార్లమెంట్ తలుపులు మూసి తెలంగాణ బిల్లును పాస్ చేయించడంలో ఆయనదే కీలక పాత్ర. సో ఇక్కడ జైపాల్ రెడ్డి తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆయన ఒక స్థాయికి చేరుకున్నటువంటి నేతగా మనం చెప్పవచ్చు. ఆయన స్వతహాగా దివ్యాంగుడైనప్పటికీ కూడా తనకున్నటువంటి నాలెడ్జ్ తోటి ఆయన చేసినటువంటి ఆయన చూసినటువంటి రాజకీయ ప్రస్థానం నిజంగా అభినందనీయమే. ఎందుకు అంటే నాకు ఒక స్వీయ అనుభవం ఉంది. నేను ఎన్ఐటి వరంగల్లో ఎంటెక్ చదువుతున్నట్టు క్రమంలో ఎన్ఐటి డైరెక్టర్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆయన అక్రమాలు అవినీతి వల్ల మా ఎన్ఐటి వరంగల్ పెద్ద ఎత్తున అభివృద్ధికి నోచుకోక ఇబ్బందులు పడుతూ ఉంటే ఆనాడు మా విద్యార్థి ఉద్యమంలో భాగంగా అక్కడ మేము కొంతమంది అక్కడ ఉద్యమం ఎన్ఐటి వరంగల్ ఉద్యమాలు చేయడమే కాకుండా ఆయనకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేయడమే కాకుండా ఆయన పైన కంప్లైంట్ చేయడానికి మేమందరం కూడా ఒక 40 మంది విద్యార్థులం అందరం కూడా ఢిల్లీకి వెళ్ళినట్టు క్రమంలో అక్కడ ఎంహెచ్ఆర్డి అంటే క్లియర్గా ఏంటంటే ఎంహెచ్ఆర్డి మా ఎన్ఐటీస్ కానీ ఐఐటీస్ కానీ లేకపోతే ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా ఎంహెచ్ఆర్డి అనేది ఉంటుంది. సో ఆ ఎంహెచ్ఆర్డి సంబంధించినటువంటి సెక్రటరీస్ని జాయింట్ సెక్రటరీస్ కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడము, అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాల అక్రమాల విషయంలో పూర్తి డేటాతోటి వాళ్ళకు చేరవేయడం కావచ్చు. ఆ తర్వాత కొంతమంది అక్కడ మాకు స్థానికంగా ఉన్న 2 ఎంపీలు, ముఖ్యంగా అప్పుడు ఎంపీలుగా ఉన్నటువంటి సిరిసిల్ల రాజయ్య కావచ్చు, లేదంటే మహబాద్ ఎంపీ ప్రస్తుతం ఎంపీగా ఉన్నటువంటి బలరాం నాయక్ కావచ్చు, వీళ్ళిద్దరు కూడా మాకు అక్కడ సహకారం అందించి అయితే ఇక అందరినీ కలిసినాం. కానీ అక్కడ ఎంహెచ్ఆర్డి మినిస్టర్ కపిల్ సిబాల్ కలవాలి యాక్చువల్గా. అప్పుడు కపిల్ సిబాల్ ఉండే, ఆయన కలుద్దామంటే మాకు అపాయింట్మెంట్ దొరకలేదు. సో ఆ క్రమంలో మా తెలుగువాడైనటువంటి జైపాల్ రెడ్డిని కలవాలని చెప్పేసి ఆయన అపాయింట్మెంట్ కూడా కోరినాం. అయితే కపిల్ సిబాల్ అపాయింట్మెంట్ ఫస్ట్ వస్తుంది అనుకున్నాం, కానీ అనుకోకుండా మేము అడిగిన గంటల్లోనే జైపాల్ రెడ్డి అపాయింట్మెంట్ వచ్చింది. 40 మంది మేము పోయినాం. దాదాపు గంటన్నర పాటు మా యొక్క సమస్యలను ఓపికగా విని ఇమీడియట్గా ఎంహెచ్ఆర్డి మినిస్టర్ ఎవరైతే ఉన్నారో కపిల్ సిబాల్కు, అదేవిధంగా సహాయ మంత్రిగా ఉన్నటువంటి పురంధేశ్వరికి, ఇద్దరికి కూడా ఆయన ఇమీడియట్గా ఫోన్ చేసి ఇగో ఈ పిల్లలు మా పిల్లలు వీళ్ళకి సంబంధించిన అంశాన్ని ఇమీడియట్గా మీరు సాల్వ్ చేయండి అని చెప్పేసి ఇమీడియట్ చెప్తే. ఏ ఇయర్ అన్న ఇది 2010లో, అంటే 14 ఏళ్ల క్రితం. 14 ఏళ్ల క్రితం ఆయన సెంట్రల్ మినిస్టర్గా ఉన్నాడు. సో ఇమీడియట్గా కపిల్ సిబాల్ పురంధేశ్వర్ ఇద్దరు కూడా ఇనిషియేటివ్ తీసుకొని ఎన్ఐటి డైరెక్టర్ ఉన్నటువంటి ఆయనను సస్పెండ్ చేయడం జరిగింది. సో అంటే ఆయన కమిట్మెంట్ నిజంగా అంటే మాకు ఒక సెంట్రల్ మినిస్టర్ అంత బిజీలో ఉండి కూడా గంటన్నర పాటు టైం ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. అండ్ దట్ టు బీయింగ్ ఎట్ హిస్ ఓన్ ఆఫీస్. ఎస్, అదేవిధంగా ఆయన తెలంగాణ ఉద్యమంలో చేస్తున్న క్రమంలో ఆయన తెలంగాణ రాష్ట్ర సాధనలో ఇగో ఇక్కడ క్లియర్గా చూడండి, ఇక్కడ పార్లమెంట్ తలుపులు మూసి తెలంగాణ బిల్లు పాస్ చేయడంలో ఆయనది కీలక పాత్ర. నిజంగా కూడా ఇది చాలా 100-200% నిజము. సో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆయన లాంటి వ్యక్తి ఒక విజనరీ లీడర్ కనుక మనకు సీఎంగా ఉంటే ఇంకా తెలంగాణ రాష్ట్రం ఇంకో వేరే లెవెల్లో ఉండేది వాస్తవంగా. కానీ కాంగ్రెస్ పార్టీ మూర్ఖత్వం వల్ల, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ ఒప్పందాల తెలియదు, లేకపోతే వాళ్ళ మధ్య ఏదైనా తెలియదు, మొత్తానికి అయితే వాళ్ళిద్దరి వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఈ విధంగా తయారైంది అనేది మనం చాలా క్లియర్గా తెలుస్తోంది. ఆనాడే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉండి జైపాల్ రెడ్డి లాంటి వాళ్ళు కనుక సీఎం అయి ఉండుంటే ఈరోజు తెలంగాణ పరిస్థితి వేరేలా ఉండేది. సో జైపాల్ రెడ్డి గారికి నిజంగా నాకు తెలిసి ఆయన జయంతి కార్యక్రమం అనుకుంటా. సో ఆయనకి మా కాలేజ్ టీవీ తరఫున కూడా జయంతి సంబంధించినటువంటి అభినందనలు.